ఈరోజు ఖమ్మం జిల్లా వెలుగుమట్ల గ్రామానికి సంబంధించిన బాధితులు గతంలో కాంగ్రెస్ పార్టీ ఇండ్లు కూలగొట్టడంతో ఈరోజు ఇందిరా పార్క్ దగ్గర న్యాయం చేయాలి అని చెప్పేసి సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఇందిరా పార్క్ దగ్గర భారీ ఎత్తున బాధితులను కలుపుకొని వివిధ పార్టీ నాయకులను కలుపుకొని ఇక్కడ ధర్నా అయితే నిర్వహించడం అనేది అయితే జరుగుతుంది. ఇప్పుడు మనతో పాటు పీడీఎస్సీ రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ మనతో ఉన్నారే, అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే. బాగున్నా? ఏందన్నా, ఏంటి సమస్య ఏంటి? మరి ఇప్పుడు వెలుగుమట్ల బాధితులకు ఎలాంటి న్యాయం కావాలని మీరు కోరుకుంటున్నారు? మేము వెలుగుమట్ల బాధితులందరికీ కూడా వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఎక్కడైతే వీళ్ళు పేద ప్రజలకు కాదు అని చెప్పేసి కూల్చారో ఆ కూల్చిన చోటనే వీళ్ళందరికీ కూడా వాళ్ళకి ఇల్లు కట్టించి ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా అక్కడ కూల్చిన బాధితులందరికీ 10 లక్షల నష్టపరిహారాన్ని ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఉద్యమంలో వెలుగుమట్ల భూముల్లో పేద ప్రజలు ఉంటున్నటువంటి అక్కడి నుంచి ఇప్పటిదాకా జరిగిన ఉద్యమంలో ఏదైతే అక్రమ కేసులు పెట్టారో అక్రమ కేసులు అన్నింటినీ కూడా బేషరతుగా ఎత్తేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాదు ఈరోజు ఎంఆర్ఓ మీద, ఆర్డీఓ మీద, కలెక్టర్ మీద వీళ్ళందరి మీద చట్టపరంగా క్రిమినల్ కేసులు పెట్టి వాళ్ళందరినీ కూడా రిమాండ్ చేసి జైలుకు పంపించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఈ పేద ప్రజల ఇళ్ళని కూలగొట్టడానికి కారణమైనటువంటి 3 మంత్రులు ఎవరైతే ఉన్నారో ఈ 3 మంత్రులను కూడా మొత్తం కూడా మంత్రివర్గం నుంచి వాళ్ళందరినీ కూడా తొలగించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ చాలా ఘోరంగా అమానుషంగా 6 గ్యారంటీలని ఇచ్చింది. 7వ గ్యారంటీగా మేము ప్రజాస్వామ్యాన్ని ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ బేషరతుగా వెలుగుమట్ల పేద ప్రజలకి ముక్కుకు నేలకు రాసి క్షమాపణ చెప్పాల్సి మేము డిమాండ్ చేస్తున్నాం. వెలుగుమట్లలో ఆల్రెడీ ఎవరైతే నిజమైన బాధితులు ఉన్నారో, నిజమైన వాళ్ళు ఎవరైతే ఇల్లు కోల్పోయారో వాళ్ళకు ప్రభుత్వం ఆల్రెడీ పట్టాలు ఇచ్చేసినాం, ఇల్లు కూడా ఇచ్చినామని చెప్పేసి కూడా ప్రభుత్వం చెప్తుంది. మరి టోటల్గా ఎంతమందికి అక్కడ ఇచ్చారు, ఇంకెంతమంది ఉన్నారు బాధితులు? మేము చాలా స్పష్టంగా ఈరోజు ఒక కరపత్రం తీసి దాంట్లో 750 కుటుంబాలను మేము ఐడెంటిఫై చేసిన పరిస్థితి ఉంది. ఉద్యమంలో కూల్చివేసిన దగ్గర నుంచి ఇప్పటిదాకా అనేకమైన కేసులు మా నాయకత్వం ఎదుర్కొంది. అదేవిధంగా 750 కుటుంబాలు దాంట్లో ఉన్నాయి. ఈరోజు బట్టి విక్రమార్క కానీ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కానీ, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ చెప్తున్నట్టు ఓన్లీ 350 కుటుంబాలకు అక్కడ 75 గజాల ఇళ్ల స్థలాన్ని ఇచ్చింది. ఆ 75 గజాల్లో కూడా చాలా వరకు 150 మంది లబ్ధిదారులు ఈరోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు. అంతకుముందు ఇంట్లో కూల్చివేతకు ముందు అక్కడ లేనటువంటి వాళ్ళకి ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి, నాయకులకి, కబ్జాకోరులకి ఈరోజు పట్టాలు ఇస్తున్న ఒక పరిస్థితిని మనం అర్థం చేసుకోవాలి. అదే కాంగ్రెస్ పార్టీ అందరికీ పట్టాలు ఇస్తే, అదే కాంగ్రెస్ పార్టీ పేద ప్రజలకి న్యాయం చేస్తే ఈరోజు 100,000 మంది ఈరోజు ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేస్తున్న అఘాయిత్యం వీళ్ళకి ఏం పట్టిందని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కోసం ఇంత పేద ప్రజలు ఉపయోగపడ్డారు. ఇప్పటికైనా వాళ్ళ నివాస హక్కుల్ని పరిరక్షిస్తూ పేద ప్రజలను దృష్టిలో పెట్టుకొని అందరికీ కూడా నివాసాన్ని చెందడానికి వాళ్ళు ఉండడం కోసం పక్క ఇల్లు కట్టించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. దాదాపుగా ఇప్పుడు ఇంకెంతమంది ఉన్నారు బాధితులు అని? దాదాపు ఇంకా 550 కుటుంబాలు ఉన్నాయి. ఆ 550 కుటుంబాలు కూడా రెక్కాడితే ఒక్కడిని కుటుంబం. చాలా పెద్ద ఎత్తున పేద విద్యార్థులు ఉన్న పరీక్షా కాలం వచ్చింది. పేద విద్యార్థులు చదువుకోలేక వాళ్ళ చదువులు కూడా ఆగిపోయే పరిస్థితి ఉంది. దాదాపు 70 నుంచి 80 ఏళ్ళ సంవత్సరాల మధ్య ఉన్నటువంటి వృద్ధులు ఉన్నారు. అదేవిధంగా పేద ప్రజలు ఉన్నారు, బీఓసీ కార్మికులు ఉన్నారు. పొట్ట చేతిని పట్టుకొని ఖమ్మం నగరానికి వచ్చినటువంటి అనేక మంది పేద ప్రజలు వచ్చి ఉన్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి వాళ్ళందరూ కూడా మీరు అంటున్నట్టు డ్రామా ఆర్టిస్టులు కాదు, మీరంటున్నట్టు మీ కబ్జాకోరులు కాదు, మీరంటే పెట్టుబడిదారు కాదు. వాళ్ళ పేద ప్రజలు వాళ్ళు ఉండడానికి ఒక గుడిసేసుకుని ఉన్నారు. కాబట్టి వాళ్ళని అమానుషంగా వాళ్ళ గుడిసెని తొలగించారు. కాబట్టి వాళ్ళకి పక్కా ఇల్లు కట్టించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రైట్. మరి ఇప్పుడు భూదాన్ భూములు లాక్కునే అధికారం ఈ ప్రభుత్వానికి ఎక్కడిది? అంటే ఇప్పుడు వీళ్ళే కావాలని కబ్జా పెట్టుకుని భూదాన్ భూములలో ఇక్కడ పేద ప్రజలు ఉన్నారా, లేకుంటే భూదాన్ చట్టం కింద అంటే ఏదైతే దేవాలయానికి సంబంధించి ఆ భూదాన్ చట్టంకి సంబంధించి ఆ ట్రస్ట్కి సంబంధించిన వాళ్ళు ఇస్తేనే ఉన్నారా? అక్కడ భూదాన్ చట్టంలో దాదాపు భూదాన్ బోర్డు దగ్గర దాదాపు 150,000 ఎకరాల భూమి ఉంది. అదేవిధంగా ఈరోజు అక్కడ కూడా దాదాపు 2 సర్వే నెంబర్లో దాదాపు 67 ఎకరాల భూమి ఈరోజు ఖమ్మం టేకుమట్ల వెలుగుమట్ల ప్రాంతంలో ఉంది. ఈ ప్రాంతానికి అసలు యాక్చువల్గా ఈ ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదు. కానీ ఈరోజు ఖమ్మం నగరం విస్తరించిన క్రమంలో ఆ వెలుగుమట్ల అనే ప్రాంతం అనేది ప్రధానమైన భూమిగా మారిపోయింది.
ప్రైమరీగా మారిపోయింది. దాని పక్కన కలెక్టర్ ఆఫీస్ వచ్చింది. కాబట్టి ఇక్కడ పేదవాళ్ళు ఉండడానికి వీల్లేదని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఒక కుట్రపూరితంగా వాళ్ళని తొలగించడం కోసం ప్రయత్నం చేసి వాళ్ళ దగ్గర భూమిని లాక్కోవడం కోసం ప్రయత్నం చేసి వాళ్ళని నిలగొట్టిన పరిస్థితి మనం చూస్తాం. అంటే మీరు చెప్పినట్లుగా 300లకు పైగా పట్టలు ఇస్తే అందులో కాంగ్రెస్ వాళ్ళకే 150 ఇచ్చిర్రు అని చెప్పారు. ఇంకా బాధితులు నిజమైన బాధితులు 500 మంది చిల్లర ఉన్నారంటున్నారు. మరి ప్రభుత్వం ఎందుకు వీళ్ళని గుర్తించలేకపోతుంది, ఎందుకు పట్టించుకోలేకపోతుంది? ఈ ప్రభుత్వానికి కళ్ళుండి చూడలేకపోతుంది కాబట్టి కళ్ళుండి చూడలేకపోతుంది కాబట్టి ఇట్లాంటి ఒక ప్రయత్నం ఉంది. వాళ్ళు చెప్తున్నట్టు ఉన్న కుటుంబాల్లో చాలామంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు నాయకులు ఉన్నారని చెప్పేసి ఇప్పుడు వచ్చినటువంటి బాధితులు చెప్తా ఉన్నారు. కాబట్టి ఉన్న పేదల్ని అసలైన లబ్ధిదారులను గుర్తించాల్సిన అవసరం ఉంది. గుర్తించడం కోసం ప్రభుత్వం ప్రయత్నం చేయాలని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. అంటే మీ కార్యాచరణ ఏ విధంగా ఉండవుతుంది? మరి ప్రభుత్వం కూడా ఇదే మొండి వైఖరి వాళ్ళకి న్యాయం చేయకపోతే మీ న్యూ డెమోక్రసీ పార్టీకి సంబంధించి కావచ్చు, సిపిఎంఎల్కి సంబంధించి కావచ్చు, పీడిఎస్ నాయకుడిగా మీరేం చెప్పాలనుకుంటున్నారు? మేము పీడిఎస్ విద్యాసంఘంగా అనేక మంది ఆ ఉద్యమంలో ఉన్నారు. మా పీడిఎస్ కార్యకర్తలు ఆ ఉద్యమంలో పాల్గొని చేతులు ఎరగొట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అదేవిధంగా ఈ ఉద్యమాన్ని ఎవరు పట్టించుకోకపోతే ప్రజా సంఘాలుగా విప్లవ పార్టీగా పట్టించుకొని మేము చాలా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. అదేవిధంగా వాళ్ళ గోడుని హైదరాబాద్ మహానగరంలో వినిపించడం కోసం వాళ్ళందరినీ కూడా ఇక్కడ తరలించి మేము ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం తీసుకున్నాం. కాబట్టి మేము భవిష్యత్తులో కూడా ఈ కాంగ్రెస్ పార్టీ మెడలు వంచేంత వరకు కూడా మేము పోరాటం నిర్వహిస్తామని చెప్పేసి మేము తెలియజేస్తాం. ఇది పరిస్థితి. అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు అన్యాయమే చేసింది వెలుగుమట్ల బాధితులకు అని చెప్పేసి కూడా ఆయన స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. బాధితులకు న్యాయం అయ్యేంత వరకు మేము పోరాటం చేస్తాము అని చెప్పేసి కూడా మహేష్ స్పష్టంగా చెప్పారు. కెమెరా పర్సన్ కళ్యాణ్ తరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.